సమయం ఉంది మిత్రమా, తొందరపడకండి అని ఆ ఎంపీ అంటున్నారట. అన్నా నీకు అన్యాయం జరుగుతోంది అని వ్యాఖ్యానిస్తున్న నేతలతో ఆయన చెబుతున్న మాటలు, చేస్తున్న బుజ్జగింపు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎంపీ? ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి? ఎంపీ ఈటెల రాజేందర్కే బీజేపీ తెలంగాణ సారథిగా బాధ్యతలు అప్పజెప్తారని చాలా కాలంగా బలంగా ప్రచారం జరిగింది. ప్రధాని మోదీకే కాదు, కేంద్ర మంత్రి బీజేపీ కీలక నేత అమిత్ షాకు కూడా ఈటెల రాజేందర్ అంటే ఇష్టమని, వారి గుడ్ లుక్స్లో ఆయన ఉన్నారని అనేవారు. అలాంటి పరిస్థితుల్లో ఏమైందో ఏమో గాని తెలంగాణ అధ్యక్షునిగా ఈటెలను కాకుండా రామచంద్రరావును నియమించారు. తదనంతర రాజకీయ పరిణామాల్లో ఎంపీ ఈటెల రాజేందర్ అడుగులు ఎలా ఉంటాయి, బీజేపీలో ఆయన భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీలో ఈటెల రాజకీయాలపై చర్చ జరుగుతోంది. బీజేపీలోని ఈటెల రాజేందర్ ప్రత్యర్థులు వేసిన ఎత్తులు ఫలించాయని, దాంతో ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటెలను ఎదగనీయకుండా చేయడానికి అంతవరకు శత్రువులుగా ఉన్న నేతలు కూడా ఏకమయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఈటెల రాజేందర్ అనుచరులు ఈ మధ్యన ఈటెలను కలిసి మాట్లాడారట. అదే విషయాన్ని ఆయనకు చెప్పారట. ఇలాగైతే ఎలా, మా భవిష్యత్తు ఏంటి అని వాపోయారట. వారు చెప్పేది సావధానంగా విన్న ఈటెల రాజేందర్ మరికొంతకాలం వేచి చూద్దాం, అసంతృప్తి వెళ్లగక్కడానికి ఇది సమయం కాదు మిత్రమా అని చెప్పారట. కాస్త వేచి చూద్దాం అని బుజ్జగింపు ధోరణిలో వారితో వ్యాఖ్యానించారట. ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు సీనియర్ బీజేపీ నేతల మధ్య ఎప్పటినుంచో గ్యాప్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అది నానాటికి ఎక్కువతోందే తప్ప ఏ విషయంలోనూ తగ్గడం లేదట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ సమావేశాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులదే హడావిడి ఉంటోందట. దాంతో ఎంపీ ఈటెల రాజేందర్ వర్గం మండిపడుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందుకుంట మండల కేంద్రాల్లో బీజేపీకి చెందిన కొందరు నాయకులు రహస్య సమావేశం నిర్వహించారని సమాచారం. వారందరూ ఈటెల రాజేందర్ అనుచరులేనట. బీజేపీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని వారంతా కోపంగా ఉన్నారని సమాచారం. బీజేపీలో అటు రాష్ట్ర స్థాయిలోనూ, ఇటు ఆయన సొంత జిల్లా కరీంనగర్ స్థాయిలోనూ జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలేవి ఈటెలకు గాని ఆయన అనుచర వర్గానికి గాని ఏమంతా పెద్దగా అనుకూలంగా లేవని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. దాంతో ఇప్పుడు ఈటెల దారెటు, ఆయన అనుచరుల బాట ఎటువైపు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈటెల మాత్రం సమయం ఉంది మిత్రమా, తొందరపడద్దు అని అంటూ ఉండడంతో అది మంచి నిర్ణయమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నట్లు సమాచారం.